ఈరోజు నాయకులు వైఎస్ జగన్మోహన్ గారి యొక్క పిలుపు మేరకు వెన్నుపోటుకి 2 ఏళ్ల నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇక్కడ నిరసన కార్యక్రమం ప్రతిపాడు నియోజకవర్గంలో, ప్రతిపాడు మండలంలో భారీగా జనాలందరూ కూడా తరలిచ్చారు. మీరందరూ చూసే ఉంటారు, వేలాది మంది తరలిచ్చారు. ఇదేదో ఒక పిలుపు మేరకు వచ్చినటువంటి విషయం కాదు. ప్రజల్లో నిరసన ఉంది. ఎందుకు నిరసన అనేది ఉందంటే, అంటే ఓటకపు మాటలతో చంద్రబాబు నాయుడు గారు గద్దెనెక్కారు. అంటే అలివి కాని హామీలని నిజంగా అలివి అయితే ఈ రోజు మాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఈ 2 ఏళ్ళకి కూడా వెళ్ళిపోతున్నారు చేయాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. ఎందుకంటే ఆయన ఏదైతే 6 హామీలు చెప్పాడో, సూపర్ 6 అని 6 హామీలు చెప్పి ప్రజల్ని మోసం చేసి ఈ రోజు ఈ యొక్క గద్దెనెక్కి ప్రజల మెడల మీద ఎక్కి ఆడుతున్నారో ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. ముందుగా ఎంత దుర్మార్గం అంటే, ఆడబిడ్డ ఇది అన్నారు. అసలు ఏ ఆడబిడ్డకి నిధి ఇచ్చారో అనేది చంద్రబాబు నాయుడు చెప్పాలా. అది చూస్తే 0. అది కూడా తొంగలో తొక్కిచ్చాడు. సరే, అది వదిలేద్దాం. మైనారిటీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ 50 ఏళ్ళ పైబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి అన్నాడు. అది 0నే. ఇంకోటి చెప్పాలి మీకు. ఇంకోటి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, పాపం నిరుద్యోగ వృత్తి కింద ఎవరైతే 20 లక్షల మందికి మేము ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎవరైతే బాండ్లతో ఇచ్చారు. ఎంత దుర్మార్గమైనటువంటిది అంటే ఇది మోసం. బాండ్లతో కూడా మోసం చేస్తారు. బాండ్ అంటేనే అష్యూరెన్స్, గ్యారంటీ. బాండ్లతో మోసం చేసినట్టు ఏకైక ఘనత అనేది ఓన్లీ చంద్రబాబు నాయుడు గారికి, ఆ కూటమి ప్రభుత్వానికి చెందింది. ఎందుకంటే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వం నిరుద్యోగ వృత్తి కింద అది ఇవ్వని పక్షంలో దగ్గర 3,000 రూపాయలు వాళ్ళందరికీ ఇస్తారు. ఈరోజు చూసుకున్నట్లయితే వాళ్ళకి కూడా ముందు 0. ఇది చూసుకున్నట్లయితే నెక్స్ట్ వెళ్ళాలి మనం. ఇంకా రైతు బంధు కింద, రైతు బీమా కింద ఏదైతే ఇస్తానని చెప్పేసి అన్నారు, సంవత్సరానికి 20,000 రూపాయలు చొప్పున ఎకరానికి అని చెప్పి ఇస్తా అన్నారు. ఆ సంవత్సరానికి 20,000 రూపాయలు ఇవ్వకపోగా ఈ 2వ సంవత్సరం కూడా 40,000 రూపాయలు బకాయి ఏర్పడింది. ఎక్కడో కొంతమంది వరకు 14,000 రూపాయల వరకు చెల్లించడం, అందులో కూడా 7 లక్షల మంది కూడాను ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తొలగించడం జరిగింది. ఇది ఎంత దుర్మార్గమైనటువంటి పని అంటే కూటమి ప్రభుత్వం ఏం చేసినా చెల్లుద్ది. ఏ కూటమి మాటలు చెప్పినా సరే మళ్ళీ ప్రజలు గొర్రెల్లాగా, పిచ్చోళ్ళలాగా మళ్ళీ ఓట్లేస్తారనేటువంటి ఒక నమ్మకంతోనే కదా ఈ కూటమి ప్రభుత్వం చేసింది. ఇంకోటి చెప్తా, అంటే రైతును మోసం చేసావు, నిరుద్యోగాలను మోసం చేసావు, ఆడబిడ్డను మోసం చేసావు. ఇంకా ఆడబిడ్డల విషయాలు 2 ఉన్నాయన్న. ఏ విషయాలు అవి? ఫస్ట్, నీకు దీపం పథకం కింద ఇంటికి 3 సిలిండర్లు ఇస్తాను. ఇచ్చావా చంద్రబాబు నాయుడు గారు? మీరు ఇచ్చారా? ఇవ్వలేదు కదా. అసలు ఎక్కడో అరాపరా 1-2 సిలిండర్లు ఇచ్చారు. ఇటువంటి 2 సంవత్సరాలు చెప్పుకున్నట్లయితే, 2 సంవత్సరాలు చూసుకున్నట్లయితే దగ్గర 6 సిలిండర్లు ఇవ్వాల్సినటువంటిది ఉంది. ఈ 6 సిలిండర్లు ఇవ్వకపోగా ఇంత దుర్మార్గం అండి ఇదా. అలాగే ఇంటింటికి అంటే ఎవరైతే చదువుకున్న పిల్లల కింద, అమ్మకం కింద, తల్లికి వందనం కింద చదువుకున్న ప్రతి పిల్లాడికి 15,000 ఇస్తానన్నావు. అది ఇచ్చావు. పోనీ అది ఇచ్చావా? చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని అడుగుతున్నా, మీరు ఇన్ని మోసపు మాటలు పెట్టి ఏదైనా అంటేనేమో మేము ఇచ్చేసాము అంటారు. ఇచ్చేసాము, మనం అన్ని కూడా కంప్లీట్ చేసాము, ఏదైతే పథకాలు చెప్పామో ఎవరైనా అడిగితే వాళ్ళ 4 మంది అన్నారు. అంటే 2 సంవత్సరాలు అయిపోయింది పథకాలు, ఇక 3 సంవత్సరాలు ఎవరా మీరు? ఈ 3 సంవత్సరాలు ఎవరా? పోనీ అలా కాదు, ఇంకోటి ఉంది, మహిళలకి ఫ్రీ బస్ అన్నావు. ఫ్రీ బస్ ఇచ్చావా? ఫ్రీ బస్ అనేది 16 కేటగిరీలు ఉంటే ఎంతమంది 6 కేటగిరీలు చెప్తుంది. మిగతా వాళ్ళందరికీ కూడా ఇబ్బంది కలుగుతుంది కదా. ఇవన్నీ మనకు పట్టవు. ఇవన్నీ మనకు పట్టకుండా మనం చేసేటువంటి పనులు ఏంటంటే ప్రజల్ని మోసం చేసి ఎంత దుర్మార్గమైనటువంటిది అంటే ఏదైనా స్కామే. చంద్రబాబు నాయుడు గారు ఏది పట్టుకున్నా కానీ దోచుకోవటం, దాచుకోవటం, ఇది తప్ప వేరేది లేదు. మీరు గమనించుకోండి. రీసెంట్ గా ఎంత దుర్మార్గంగా ఉందంటే డిఎస్సి విషయం గురించి మనం మాట్లాడు. మెగా డిసి, అది మెగా డిసి కానే కాదు, పేరుకి మాత్రం చెప్తాను. వాస్తవంగా మేము చెప్తున్నాము,
మేము ఒకేసారి 1,30,000 పై చుట్టుబడి ఎట్ ఏ టైం ఉద్యోగాన్ని కలిసి ఘనత ఏకైక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. అది ఓన్లీ వన్ అండ్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే అవుతుంది. ఇది ఎవరి వల్ల కాదు. ఈ రోజు మెగా డిఎస్సీ పేరిట మీరు 6,000 ఉద్యోగాలు ఉన్నారు. మీరు చూసుకున్నట్లయితే మా ప్రభుత్వంలోని మీరు 6,000 ఉద్యోగాల వరకు మీ అప్పుడే ప్రకటించారు. డిఎస్సీకి ఓపెన్ చేశాం, కానీ ఏం చేశారు? మీరు 10,000 యాడ్ చేశారు. ఓన్లీ 10,000 యాడ్ చేసి ఏం చేశారు? డిఎస్సీ పరీక్ష అనేది నిజం చెప్పాలనుకుంటే ప్రతి మధ్య తరగతి వాటిలో వాడు డిఎస్సీ ఎగ్జామ్ రాసుకుంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది, టీచర్ జాబ్ లేదా స్కూల్లో పని చేసుకోవచ్చు, మన లైఫ్ సెక్యూర్ గా ఉంటాయని చెప్పి ప్రతి ఒక్క మధ్య తరగతి వాడు, పేదవాడు కళ, అలాగే చదువుకున్నవాడు కళ. ఎంత దుర్మార్గమైన చంద్రబాబు నాయుడు గారు డిఎస్సీ పరీక్ష అనేది అసలు సీరియస్నెస్ లేకుండా, అంటే డిఎస్సీ కన్వీనర్ ఎవరైతే ఉన్నారో ఆయన నిర్వహించాల్సినటువంటి పరీక్షను వాళ్ళు నిర్వహించుకోగా SCCERT స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ట్రైనింగ్, దీని పేరు SCERT అనేది. దీనిలో నుంచి అది అవుట్ సోర్సింగ్, మళ్ళీ దట్ టు ఇస్ నాట్ అండ్ గవర్నమెంట్ అండర్టేకింగ్, అది ఇది అవుట్ సోర్సింగ్ జాబ్. అది అవుట్ సోర్సింగ్ ఉన్నటువంటి ఒక వాళ్ళకి కన్వీనర్ గా అప్పచెప్పి వాళ్ళకి ఆ డిఎస్సీ బాధ్యతలు అప్పచెప్పి పరీక్షా పేపర్లు ప్రిపరేషన్ కి అలాగే ఎగ్జామినేషన్ తాలూకా ఏదైతే ఉందో చూసుకున్న పర్యవేక్షణకి ఈ రెండింటికి అతను నియమించారు. ఎవరైనా డిఎస్సీ అంత ఇంపార్టెంట్ ఎగ్జామ్ ని 16,000 మంది పై చుట్టున్నటువంటి వాళ్ళ యొక్క ఆశని అలాగా అంత అభద్రతగా అంత డెసిడెంట్ గా అలా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు ఎవరైనండి బాధ్యత లేకుండా? అంటే అవుట్ సోర్సింగ్ కూడా ఏది చేసినా కానీ అది వాడి మీద పోతుంది. ఇది గవర్నమెంట్ కి రాదని ఉద్దేశమేగా, మీకు దుర్దేశమే కదండి చంద్రబాబు నాయుడు గారు. మీరు ఇంకో విషయం మీరు గ్రహించాలా, అంటే ఒక అవుట్ సోర్సింగ్ పర్సన్ ద్వారా మీరు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే మీకు బాగా అర్థమైందో మీకు తెలుసో తెలీదో, ఏది కూడాను ప్రతి ఎగ్జామ్ మన పేపర్ ని మనం సిస్టమ్ లో పెట్టి ఆన్లైన్ లో పెట్టడం అనేది జరుగుతుంది. ఆన్లైన్ ద్వారా జరుగుతుంది. ఇక్కడ మిస్లీడ్ అయ్యేటువంటి అవకాశాలు చాలా ఉంటాయి అవుట్ సోర్సింగ్. ఈ రోజు మీరు చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి కృష్ణా జిల్లాలో ఫస్ట్ సోషల్ స్టడీస్ పేపర్ ర్యాంక్ 1 వచ్చింది. అలాగే స్టేట్ మొత్తం చూసుకున్నట్టు జోన్ 2 కింద చూసుకున్నట్లయితే తెలుగు కూడాను 6వ ర్యాంక్ వచ్చింది. ఇది ఎవరికి వచ్చిందో తెలుసా అన్న? ఇది అవుట్ సోర్సింగ్ లో ఎవరైతే జాబ్ చేశాడో అతనికి వచ్చింది. దీన్ని బట్టి ట్యాక్టర్ అవుతుందా లేదా? అంటే పేపర్ లీక్ అయిందా లేదా? చంద్రబాబు నాయుడు గారు మీరే చెప్పాలా. ఇప్పుడు ఉన్నటువంటిది ఏదైతే ఈ లీక్ అయినటువంటి విషయాన్ని పక్కన పెట్టేస్తే ఇది చేయకపోగా చంద్రబాబు నాయుడు గారు రోజు కొత్త అంటే సెలక్షన్ అయ్యారని చెప్పి సెలక్షన్ అయ్యామండి ఎంతమంది అని చెప్పి ఎవరు సెలక్షన్ పెట్టి పంపించారు. భూ ప్రపంచంలో ఎన్నడూ లేని విధంగా ఆల్రెడీ మెరిట్ ఎవరైనా ఎగ్జామ్ రాసామంటే మెరిట్ లిస్ట్ వస్తుంది. ఎవరి మీకు ఇన్ని మార్కులు వచ్చినాయి, మీకు ఇంత ర్యాంక్ వచ్చింది, దీనిలో వర్టికల్ రిజర్వేషన్ అండ్ హారిజాంటల్ రిజర్వేషన్ ప్రక్రియ కింద మీకు ఇలా వచ్చినాయి, ఇదిగోండి ఈ పోస్ట్ 1:1 రేషియోలో పోస్ట్ వచ్చిందని చెప్తాం. ఇది కరెక్ట్. ఇది చేశారా మీరు? ఇది ఎక్కడ చేశారు? ఓన్లీ సెలెక్ట్ అయ్యామని మాత్రమే మీరు చెప్పడం జరిగింది. అసలు ర్యాంకులు ఏవి? అసలు మెరిట్ స్టూడెంట్ యొక్క ఎక్కడున్నాడు? వీళ్ళందరూ ఎక్కడే అయిపోయారు. అంటే ఇక్కడ కూడా మీరు చేసినటువంటి స్కెచ్ లో ఇది ఒక భాగం. ఎందుకంటే మీరు ఎవరినైతే అనుకున్నారో వాళ్ళకి మాత్రమే రావాల్సిన యొక్క నిర్దేశంతో కుట్రతో పేద మధ్య తరగతి వాళ్ళ యొక్క కొట్టడానికి మీరు చేసినట్టు పన్నాడు. పోనీ అక్కడ తాగారా? అక్కడ తాగలేదు. పోనీ మీ వాళ్ళు పుచ్చుకున్నారా అంటే అలా కాదు. నెక్స్ట్ ఏం చేశారు మీరు? ఇదే డిఎస్సీ ఎగ్జామ్ ఏదైతే ఉన్నా స్పోర్ట్స్ కోటాలో వెరైటీగా ఉంటుంది. స్పోర్ట్స్ కోటా కూడాను దగ్గర 42 కేటగిరీ స్పోర్ట్స్ కోటా. అంటే కష్టపడినోడికి లేదు ఇందులో. ఎందుకు లేదని చెప్తున్నానంటే ఏప్రిల్ 25వ తారీఖున ఏప్రిల్ 19, 25వ తారీఖు 2025 సంవత్సరంలో మీరు చూసుకున్నట్లే ఒక జియో నెంబర్ 4, జియో నెంబర్ 47 అనేది ఇవ్వడం జరిగింది. అది ఎవరి కోసం తెరిచారు తెలుసా? ఎవరైతే చంద్రబాబు కూటమి ప్రభుత్వం వాళ్ళు ఎవరైతే అనుకుని లోపలికి పిలవటం వచ్చేసి వాళ్ళు పిలిచి తర్వాత కొద్ది సమయంలోనే అది మళ్ళీ ఆ జీవోని క్యాన్సిల్ చేసింది. అంటే వాళ్ళు అనుకున్న వాళ్ళు పిలిచేశారు. వాళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళకి జాబ్ ఇవ్వడం జరిగింది. ఆ జాబ్ ఇచ్చేసుకున్నారు. అంతే. మీరు రీసెంట్ గా చూసినట్టయితే ఒక వీడియో బయటకు వచ్చిందన్న అందరు చూసే ఉంటారు. లీక్ అయింది. అది కూడా గవర్నమెంట్ ఆ డిస్ప్లేలో ఆ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిస్ప్లే ఉన్నటువంటి యొక్క ఫోన్ లో నుంచి డిస్ప్లే అయింది. మీరు అందరూ చూసినట్లయితే అది ఎంత దుర్మార్గం అంటే ఆయన ఫోన్ చేసి ఒక్కొక్క జాబ్ కి 15 లక్షల నుంచి 20 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. ఎంత అన్యాయం ఉన్నది. అంటే 16,000 మంది ఎవరైతే కష్టపడి చదువుతున్నారో, కష్టపడి స్పోర్ట్స్ లో టాలెంట్ సంపాదించారో వీళ్ళందరినీ ఎగ్గొట్టి మీరు ఆన్ అండ్ యావరేజ్ గా 10 లక్షలు తీసుకున్నారా, 15 లక్షలు తీసుకున్నారు అంటే దగ్గర ఇలా చూసుకున్నట్లయితే మాకు అర్థమవుతున్న విషయం ఏంటయా అంటే 1,600 కోట్ల రూపాయల స్కామ్ అనేది జరిగింది. ఎంత దుర్మార్గం అండి చంద్రబాబు నాయుడు గారు. మిమ్మల్ని అన్ని ఓటేసినందుకు ప్రజలకు మీరు ఈరోజు చేసినటువంటి
అంటే మీరు చేసినట్టు మీరు ఎలాగో వెల్ఫేర్ స్కీమ్ ఏది కూడాను చెయ్యకపోగా అవి ఎలాగో అడకెక్కిచ్చారు, అవి ఎలాగో ఇవ్వట్లా. కానీ ఈ రోజు డిఎస్సీ కింద ఉద్యోగ వృత్తి కింద ఇస్తామని చెప్పి 16,000 రూపాయలు 16,000 మందికి ఎంతమందికి అది ఇస్తా ఉన్నారు, అది ఇవ్వలేదుగా చంద్రబాబు నాయుడు గారు. ఇంత దుర్మార్గమా మీరు? అందులోనూ ఇక్కడ ఏంటంటే ఏదైనా సరే ఖోఖోకి కానీ ఖోఖో ఫెడరేషన్ ఏదైతే స్మార్ట్ బాల్ కింద ఫౌండేషన్ కింద ఉన్నటువంటి ఎమ్మెల్యే కోనారాయణ కుమార్ గారు కానీ, అలాగే జూడో కింద అంటే అతిథి కింద ఉన్నారు, గౌరవ కింద ఉన్నారు భరత్ గారు. అందుకు తెలిసిందే భరత్ ఎంపీ గారు, ఆయన కూడా తోడల్లుడు మన లోకేష్ గారికి. అంతా అంటే అందరూ మీరే. మీరు ఒకటి గమనించుకోండి, చంద్రబాబు నాయుడు గారు మొత్తం ప్రభుత్వం ఆయన కొనసాగంలో నడుస్తుంది, ఆయన ఏదనుకుంటే జరుగుతుంది. అలాగే విద్యాశాఖ ఏదైతే ఉందో లోకేష్ గారు అండర్ లో ఉంది. ఈ యొక్క స్పోర్ట్స్ కోటా కూడా ఏదైతే అనుకుని వీళ్ళని ఉంది. ఈ సంస్థలన్నీ అంటే గవర్నమెంట్ సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కేటగిరీని మీ కింద పెట్టుకుంటే మాకు న్యాయం జరుగుతుందని ఎలా అనుకుంటాం బాబు గారు? చెప్పండి. మాకు న్యాయం జరుగుద్దా? అన్ని మీ కింద పెట్టుకున్నప్పుడు మాకు ఎప్పుడు న్యాయం జరుగుతుంది? అందుకనే మాకు న్యాయం జరుగుతుందని మాకు నమ్మకం లేదు. అందుకని ఈ విధంగా ఈ రోజు ఏం చెప్తున్నామంటే, మేము డిఎస్సీ ఎగ్జామ్స్ ఏదైతే మీరు పెట్టారో, ఎవరైతే సెలెక్ట్ చేశారో, ఈ డిఎస్సీ విషయంలో ఎక్కడైతే అవతకలు జరిగినాయో, ఎక్కడైతే పేపర్ లీక్ అయిందో వాటన్నిటి మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ఈ వెల్ఫేర్ స్కీమ్లు ఇస్తామని చెప్పి ప్రజలు మోసం చేశారా, ఇక్కడి నుంచైనా మీరు బుద్ధి తెచ్చుకొని చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఎవరికైతే రావాల్సిన అందుబాటులో రైతు బంధు అవ్వచ్చు, లేదనుకుంటే ఆడబిడ్డ అవ్వచ్చు, లేదంటే అవి ఇవ్వాలా. అలాగే మీరు రైతు బంధు కింద 20,000 రూపాయలు సంవత్సరం పాటించింది ఏదైతే అదంతా అందజేయాలా. ఈ రోజు శాంపిల్ మాత్రం చూపించాం, రానున్న రోజుల్లో తెలియజేసుకుంటాం.